హలో! డే 3 ఇన్ గోవా పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి మన ఛానల్‌లో అన్ని వీడియోస్ చూసేసేయండి. అండ్ ఇలాంటి మోర్ కంటెంట్ కావాలి అంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అఖియాన్ వ్లాగ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మేము వాటర్ యాక్టివిటీస్‌కి మార్నింగ్ 7:30, 8:00కి మమ్మల్ని పికప్ చేసుకున్నారు. మేము లొకేషన్ ఉన్న దగ్గరే. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక ఏరియాకి తీసుకొచ్చి అక్కడ నుంచి ఒక 2 అవర్స్ జర్నీతో ఐలాండ్‌కి తీసుకెళ్లారు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ స్కూబా డైవింగ్ చేశారు. స్కూబా డైవింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ వేరే వేరే దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ వచ్చేసి పారాగ్లైడింగ్ అండ్ బనానా రైడ్ అండ్ ఇది సింగిల్ రైడ్ ఉండేయన్నమాట. సో అక్కడ మేము వెళ్తున్నప్పుడు మాకు లంచ్ మార్నింగ్ వచ్చేసి పోహా పెట్టారు మాకు. బాగుంది, నైస్, పర్లేదు. కానీ లంచ్ వచ్చేసి ఏంటి అంటే చికెన్, నాన్ వెజ్, వెజ్ వాళ్ళకేమో పప్పు అండ్ ఆలూ కర్రీ ఉంది. అండ్ నాన్ వెజ్ వాళ్ళకేమో చికెన్ కర్రీ ఉంది. ఎంత వరస్ట్ ఉందంటే ఫుడ్ అస్సలు తినలేకపోయాను. ఒక 2 ముద్దలు తినేసి దాన్ని పక్కన పడేసాను అన్నమాట. సో మీరు ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి అనుకుంటే వాళ్ళు పెడతారు అని చెప్తారు, కానీ మీరు అక్కడ దయచేసి తినకండి. మీ ఓన్ ఫుడ్ మీరు తీసుకొని క్యారీ చేయండి. అక్కడ మీ ఓన్ ఫుడ్ తీసుకెళ్తే అలౌ చేయకుండా ఉండడం ఇలాంటివి ఏమీ ఉండవు. మనది మనం తీసుకొని వెళ్ళొచ్చు. సో అక్కడ ఆఫ్టర్నూన్ మేము సరిగ్గా ప్రాపర్గా ఫుడ్ తినలేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఈ పారాగ్లైడింగ్ ఉంది కదా, మేము చాలా హైట్కి వెళ్ళినాం. ఫస్ట్ కొంచెమే హైట్ తీసుకెళ్ళండి. దాని తర్వాత ప్రీమియం మెంబర్స్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కింద నుంచి చెప్తే ఇంకా కొంచెం హైట్కి పంపించారన్నమాట మమ్మల్ని. సో నేను మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ దగ్గర కూడా మోసపోయామని చెప్పేసి. ఎట్లా అంటే ప్రీమియం వాళ్ళకి ఒక 5 to 10 minutes యాక్టివిటీ ఎంజాయ్ చేయొచ్చు ఈచ్ యాక్టివిటీ అని చెప్పారు, కానీ ఇక్కడ మమ్మల్ని ఒక 2 to 3 minutesలోనే కిందికి తీసుకొచ్చేసారన్నమాట. అండ్ అంత హైట్ కూడా మమ్మల్ని పంపించలేదు. అదేదో అక్కడ నార్మల్ ప్యాకేజ్ తీసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 500 ఎక్స్ట్రా ఇచ్చేసి చాలా హైట్కి వెళ్ళారు అండ్ చాలా సేపు యాక్టివిటీని ఎంజాయ్ చేశారు. సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బీ కేర్ఫుల్. అండ్ ఆ వాటర్తో చాలా ఆడుకున్నాను. అలా డే 3 బాగా కంప్లీట్ అయిందన్నమాట.